వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం కాంపౌండ్ వర్బ్స్ విత్ దేనా అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఐ వాంట్ టు షేర్ సంథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు 2000 సబ్స్క్రైబర్స్. అండ్ ఈరోజు టీఎస్ 10th రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. మన ఆన్లైన్ ట్యూషన్ పిల్లలైతే మంచి గ్రేడ్ పాయింట్స్తోని పాస్ అయిపోయారు. అలాగే ఏపీ 10th స్టూడెంట్స్ కూడా, ఇదైతే ఆన్లైన్ కాదమ్మా, ఓన్లీ ఆఫ్లైన్ అనమాట. ఇక్కడ కూడా 100% పాస్ పర్సంటేజ్ అనేది వచ్చేసింది. హెచ్ఎంఎం గారు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చేశారు. సో డబుల్ హ్యాపీ ఫర్ దాట్. నేనైతే యాజ్ ఏ టీచర్గా 14 ఇయర్స్ నుండి టీచ్ చేస్తున్నాను. ఇంతవరకు ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఆల్మోస్ట్ తక్కువ మార్క్స్తోని పాస్ అవ్వడం అంటూ జరగలేదు. మీ పిల్లల్ని ఫస్ట్ క్లాస్ నుండి అప్ టు 10th గ్రేడ్ వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ట్యూషన్స్ కావాలి అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. స్పోకెన్లో ఎక్కువగా పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. నేను పలానా పని చేసేసాను, చెప్పేశాను, ఇచ్చేశాను, కొనేశాను, ఇలా. ఫస్ట్ కొన్ని వర్బ్స్ చూద్దాము. కర్దేనా చేసేయటం, దేదేనా ఇచ్చేయటం, బేచ్దేనా అమ్మేయటం, దోదేనా ఉతికేయటం, మార్దేనా చంపేయటం, హస్దేనా నవ్వేయటం, రోదేనా ఏడ్చేయటం, లిక్దేనా రాసేయటం, బోల్దేనా చెప్పేయటం, రఖ్దేనా పెట్టేయటం, బేజ్దేనా పంపేయటం, కహ్దేనా చెప్పేయటం, బదల్దేనా మార్చేయటం. పైన ఉన్న వర్బ్స్ అన్నింటినీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు వర్బ్స్ అన్నవి కలిపి ఒక వర్బ్గా మారడం అన్నది జరిగింది. ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ రూట్ వర్బ్స్ కలిసి ఏర్పడిన వర్బ్స్ని కాంపౌండ్ వర్బ్స్, సంయుక్త క్రియలు, హిందీలో సంయుక్త క్రియాయే అని అంటారు. మరి మనం నార్మల్గా అయినా చెప్పొచ్చు కదా, మేనే కియా నేను చేశాను, మేనే బతాయా నేను చెప్పాను, ఇలా కూడా చెప్పొచ్చు కదా అనేసి. కాకపోతే ఈ కాంపౌండ్ వర్బ్స్ అనేవి పని యొక్క పూర్తి భావాన్ని ఇస్తాయన్నమాట. ద కాంపౌండ్ వర్బ్స్ గివ్ ఎ సెన్స్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద యాక్షన్. కంప్లీషన్ ఆఫ్ ద యాక్షన్ పని యొక్క పూర్తి భావాన్ని ఇస్తాయి. సాధారణంగా వీటిని ఎక్కువగా పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. బట్ వీ కెన్ ఫైండ్ దెమ్ ఇన్ ఆల్ టెన్సెస్. ఇక్కడ చూడండి, బతా దేనా. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి మెయిన్ వర్బ్ బతానా, సెకండ్ వర్బ్ వచ్చేసి మోడిఫైయింగ్ వర్బ్ వచ్చేసి దేనా. ఈ రెండు కలిపి కాంపౌండ్ వర్బ్గా బతా దేనాగా చేంజ్ అయ్యాయి. ఓకేనా? ఇందులో ఫస్ట్ రూట్ వర్బ్ బతానా ఈజ్ దేర్ నా. సో బతానాలో రూట్ వర్బ్ బతా. ఈ రూట్ వర్బ్ మనం ఏ రూట్ వర్బ్ అయినా తీసుకోవచ్చు. సెకండ్ వర్బ్ ఉంది కదా, ఈ సెకండ్ వర్బ్ మోస్ట్లీ జానా, దేనా, లేనా అని యూజ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ రూట్ వర్బ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది, ఎలాంటి మార్పు ఉండదు. అండ్ సెకండ్ వర్బ్ దేనా ఉంది కదా, ఇది మాత్రం అకార్డింగ్ టు ద టెన్స్ ప్రకారం చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ కాంపౌండ్ వర్బ్స్లో కూడా మనం చాలా సిచ్యుయేషన్స్లో ఇలా వింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రక్ దియా, రక్ లియా. ఇక్కడ రక్ అనే రూట్ వర్బ్ పక్కన దియా, దియా అంటే దేనా వర్బ్ని యూజ్ చేశాము. రక్ అనే రూట్ వర్బ్ పక్కన లియా, లేనా అనే రూట్ వర్బ్ని కూడా యూజ్ చేశాము. మరి మనం దేనా యూజ్ చేయాలా, లేనా యూజ్ చేయాలా అని అంటే రక్ దియా కరెక్టే, రక్ లియా కూడా కరెక్టే. దేనా ఈజ్ యూజ్డ్ ఇఫ్ ద యాక్షన్ ఈజ్ డన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. అంటే సబ్జెక్ట్, కర్త ఎవరైతే ఉంటారో అతని బెనిఫిట్స్ కోసం కాకుండా వేరే వాళ్ళ బెనిఫిట్స్ కోసం యాక్షన్ ఉన్నట్లయితే రూట్ వర్బ్ పక్కన దేనా యూజ్ చేస్తాము. ఓన్లీ సబ్జెక్ట్, కర్త ఎవరైతే ఉంటారో అతన్ని బెనిఫిట్స్ కోసం యాక్షన్ ఉన్నట్లయితే లేనా యూజ్ చేస్తామన్నమాట. ఈ క్లాస్లో అయితే మనం దేనా గురించి నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ క్లాస్లో లానా ఇంకా జానా గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, బతా దియా. బతా దియా మీన్స్ చెప్పేశాను, చెప్పేశాడు, చెప్పేసింది, చెప్పేశారు. అందరికీ కూడా బతా దియానే యూజ్ చేస్తాము. కాజ్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్ నే యూజ్ చేస్తాము కాబట్టి ఆబ్జెక్ట్ని బట్టి వర్బ్ అన్నది చేంజ్ అవుతుంది. సో ఇందులో మెయిన్ వర్బ్ బతానా, మోడిఫైయింగ్ వర్బ్ వచ్చేసి దేనా, కాంపౌండ్ వర్బ్ వచ్చేసి బతా దేనా. మేనే బతా దియా, మేనే బతా దియా, మేనే నేను, బతా దియా చెప్పేశాను, నేను చెప్పేశాను. ఐ టోల్డ్ యూ, ఐ టోల్డ్ యూ.
मैंने उसे बता दिया मैंने उसे बता दिया मैंने నేను ఉసే అతనికి బతా దియా చెప్పేశాను నేను అతనికి చెప్పేశాను ఐ టోల్డ్ హిమ్ ఐ టోల్డ్ అంటే చెప్పేయటం హిమ్ అంటే అతనికి मैंने उसे आपके बारे में बता दिया मैंने उसे आपके बारे में बता दिया मैंने నేను ఉసే అతనికి ఆప్కే బారే మే మీ గురించి బతా దియా చెప్పేశాను నేను అతనికి మీ గురించి చెప్పేశాను ఐ టోల్డ్ హిమ్ అబౌట్ యూ మీ గురించి గైస్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్ నెక్స్ట్ వన్ దే దియా ఇచ్చేశాను ఇచ్చేశాడు ఇచ్చేశారు ఇచ్చేసింది మేనే దే దియా మేనే నేను దే దియా ఇచ్చేశాను మేనే పైసా దే దియా మేనే నేను పైసా డబ్బు పైసే అంటే డబ్బులు దే దియా ఇచ్చేశాను నేను డబ్బు ఇచ్చేశాను ఐ గేవ్ ద మనీ నేను ఇచ్చేశాను ద మనీని బాస్నే జ్యాదా కామ్ దే దియా బాస్ జ్యాదా కామ్ ఎక్కువ పని దే దియా ఇచ్చారు లేదా ఇచ్చేశారు బాస్ ఎక్కువ పని ఇచ్చేశారు బాస్ గేవ్ మీ మోర్ వర్క్ నెక్స్ట్ వన్ బేజ్ దియా మీన్స్ పంపేశాను పంపేశాడు పంపేసింది పంపేశాము మేనే బేజ్ దియా నేను బేజ్ దియా పంపేశాను ఇక్కడ మనము ఈ సెంటెన్స్లో పంపేశాను అనే వర్డ్కి బదులుగా పంపాను అని కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే బేజ్ దియా అంటే మనం ఏదైతే సెంటెన్స్ చెప్తున్నామో ఆ సెంటెన్స్లో యాక్షన్ యొక్క స్ట్రాంగ్నెస్ చెప్పటం కోసం బేజ్ దియా అని యూజ్ చేసాము ఓకేనా ఐ సెంట్ मैंने ईमेल भेज दिया నేను ఈమెయిల్ని బేజ్ దియా పంపాను నేను ఈమెయిల్ని పంపాను ఐ సెంట్ ద ఈమెయిల్ उसने सामान भेज दिया उसने అతడు సామాను లేదంటే సరుకులు బేజ్ దియా పంపాడు అతను సరుకులు పంపాడు he sent the goods मैंने मैसेज भेज दिया నేను మెసేజ్ పంపాను ఐ సెంట్ ద మెసేజ్ मैंने सीता को एक मैसेज भेज दिया నేను సీతకు ఒక మెసేజ్ని బేజ్ దియా పంపాను ఐ సెంట్ ఎ మెసేజ్ టు సీత చోడ్ దియా వదిలేశాను వదిలేశాడు వదిలేసింది వదిలేశారు విడిచిపెట్టేశాడు అన్నా కూడా చోడ్ దేనా అనే వర్బ్ని యూజ్ చేస్తాము మేనే చోడ్ దియా నేను చోడ్ దియా వదిలేశాను లేదా విడిచిపెట్టేశాను మేనే తుమ్హే చోడ్ దియా నేను తుమ్హే నిన్ను చోడ్ దియా వదిలేశాను నేను నిన్ను వదిలేశాను ఐ లెఫ్ట్ యూ లీవ్ లెఫ్ట్ అన్నమాట మేనే ఉసే చోడ్ దియా ఉసే అంటే అతడిని నేను అతడిని విడిచిపెట్టాను ఐ లెఫ్ట్ హిమ్ मैंने उसे घर पे छोड़ दिया నేను అతడిని घर पे ఇంటి వద్ద घर पर అని కూడా యూజ్ చేయొచ్చు
చోడ్ దియా వదిలేశాను, నేను అతన్ని ఇంటి వద్ద వదిలేశాను. ఐ డ్రాప్డ్ హిమ్ అట్ హోమ్. ఐ డ్రాప్డ్ హిమ్ అట్ హోమ్. బేచ్ దియా అమ్మేశాను, అమ్మేసింది, అమ్మేశాడు, అమ్మేశారు, అమ్మేశాము. మీరు అందరికీ మేనే బేచ్ దియా, హమ్నే బేచ్ దియా, ఉస్నే బేచ్ దియా ఇలా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఎటువంటి ఆబ్జెక్టు లేనప్పుడు, ఒకవేళ ఆబ్జెక్ట్ యూజ్ చేశారు అంటే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ను అమ్మేశాను అంటే బుక్ అన్నది స్త్రీలింగ కాబట్టి మేనే కితాబ్ బేచ్ ది అని వస్తుందన్నమాట. నేను ఫోన్ని అమ్మేశాను అంటే మేనే ఫోన్ బేచ్ దియా, ఎందుకంటే ఫోన్ ఈజ్ ఏ పుల్లింగ్ కాబట్టి. మీరు అసలు ఎలాంటి ఆబ్జెక్టు వాడలేదు అనుకుందాం సెంటెన్స్లో, అప్పుడు వర్బ్ అన్నది పుల్లింగ్ ఏకవచనంలో ఉంటుందన్నమాట. ఓకేనా? సో మేనే నేను బేచ్ దియా అమ్మేశాను. ఐ సోల్డ్ ఐ సోల్డ్. ఐ హ్యావ్ సోల్డ్ అని చెప్పాలి అంటే బేచ్ దియా పక్కన హై యూస్ చేయాలి. మేనే బేచ్ దియా హే అంటే అప్పటికి మనకి ఆ సెంటెన్స్ పూర్ణ వర్తమాన కాలంలోకి చేంజ్ అవుతుందన్నమాట. మేనే అప్నా మొబైల్ బేచ్ దియా. మేనే అప్నా మొబైల్ బేచ్ దియా. నేను అప్నా మొబైల్ నా మొబైల్ని. ఇక్కడ మనము చాలామంది స్టూడెంట్స్లో అబ్జర్వ్ చేయొచ్చు, ఏం చెప్తూ ఉంటారంటే మేనే మేరా మొబైల్ బేచ్ దియా అని యూస్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మేరా, మేరీ, మేరే యూస్ చేయకూడదు. ఎందుకంటే అకార్డింగ్ టు ద రూల్ ఒక సెంటెన్స్లో ఒకటే ప్రొనౌను 2 సార్లు రిపీట్ అయితే అప్నా, అప్నీ, అప్నేలు యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మేనే అప్నా మొబైల్ అంటే నా మొబైల్ని, బేచ్ దియా అమ్మేశాను. ఐ సోల్డ్ మై మొబైల్. ఐ సోల్డ్ మై మొబైల్. ఉన్హోనే अपना घर बेच दिया. उन्होंने अपना घर बेच दिया. उन्होंने మీన్స్ యాక్చువల్లీ లిటరల్లీ ఉన్హోనే అంటే వాళ్ళు, వే ప్లస్నే ఉన్హోనే అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన, ఉన్హోనే అంటే ఆయన అనే అర్థం వస్తుంది. ఓకేనా? అప్నా ఘర్ తన ఇంటిని, బేచ్ దియా అమ్మేశాడు లేదా విక్రయించాడు. హీ సోల్డ్ హిస్ హౌస్. హీ సోల్డ్ అతను అమ్మాడు. హిస్ హౌస్ తన ఇంటిని. వాళ్ళు వాళ్ళింటిని అమ్మేశారు అంటే దే సోల్డ్ దెయిర్ హౌస్. దే సోల్డ్ దెయిర్ హౌస్. నెక్స్ట్ కర్ దియా. కర్ దియా చేసేసాను, చేసేసాడు, చేసేసింది, చేసేసారు, చేసేసాము. మేనే కామ్ కర్ దియా. మేనే కామ్ కర్ దియా. మేనే నేను, కామ్ కర్ దియా. కామ్ కర్నా అంటే పని చెయ్యటం, కామ్ కర్ దియా అంటే పని చేసేసాను. ఐ డిడ్ ద వర్క్. మేనే సారా కామ్ కర్ దియా. మేనే సారా కామ్ కర్ దియా. మేనే నేను, సారా కామ్ మొత్తం పని, కర్ దియా చేసేసాను. నేను మొత్తం పని చేసేసాను. నేను మొత్తం పని చేసేసాను. I did all the work. I did all the work. सारा काम सवेरे कर दिया. मैंने सारा काम सवेरे कर दिया. నేను పనంతా పొద్దున్నే చేసేసాను. I completed all the work in the morning. I completed all the work in the morning. Next डालना means डाल दिया. मैंने बाहर डाल दिया. మేనే నేను, బాహర్ మీన్స్ బయట, డాల్ దియా పెట్టేశాను. ఐ పుట్ ఇట్ అవుట్. ఐ పుట్ ఇట్ అవుట్. मैंने कचरा बाहर डाल दिया. मैंने कचरा बाहर डाल दिया. कचरा మీన్స్ డస్ట్ చెత్త. బాహర్ డాల్ దియా బయట పెట్టేశాను, నేను చెత్తను బయట పెట్టేశా. ఐ పుట్ ద ట్రాష్ అవుట్. ఐ పుట్ ద ట్రాష్ అవుట్. డాంట్ దియా. డాంట్నా మీన్స్ తిట్టటం. డాంట్ దియా తిట్టేశాను, తిట్టేశాడు, తిట్టేసింది, తిట్టేశాము, తిట్టేశారు. మేనే డాంట్ దియా నేను తిట్టేశాను. ఐ స్కోల్డెడ్. ఐ స్కోల్డెడ్. మేనే ఉసే డాంట్ దియా. మేనే ఉసే డాంట్ దియా. మేనే నేను, ఉసే అతడిని, డాంట్ దియా తిట్టేశాను.
I scolded him. I scolded him. मैंने उसे कल डांट दिया. मैंने उसे నేను అతడిని కల్ నిన్న डांट दिया తిట్టేశాను. నేను అతన్ని నిన్న తిట్టేశాను. I scolded him yesterday. I scolded him yesterday. कह दिया. मैंने कह दिया. कहना అంటే చెప్పటం, బోల్నా అంటే మాట్లాడటం. కహనా అనే వర్డ్ కహాని అనే వర్డ్ నుంచి వచ్చేసిందనమాట. కథ చెప్పు అంటూ ఉంటాం కదా, సో కథని కహాని అంటాం. మేనే కహ్ దియా నేను చెప్పేశాను. ఐ సెడ్. మేనే ఉస్కో కహ్ దియా. మేనే ఉస్కో కహ్ దియా. మేనే నేను, ఉస్కో అతనికి, ఉసే అన్నా ఉస్కో అన్నా కూడా అతడికి, అతడిని, ఆమెను, ఆమెకు అనే అర్థమే వస్తాయి. ఓకేనా. కహ్ దియా చెప్పేశాను. ఐ టోల్డ్ హిమ్. ఉస్నే లిఖ్ దియా హై. ఉస్నే అతడు, లిఖ్ దియా హై రాసేశాడు, అతడు రాసేశాడు. హీ హ్యాస్ రిటన్ ఇట్. హీ రోట్ అంటే ఉస్నే లిఖ్ దియా హై అంటే అక్కడికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయిపోతుంది. హీ హ్యాస్ రిటన్ ఇట్ అని. ఉస్నే ఉల్టా లిఖ్ దియా హై. ఉస్నే అతడు, ఉల్టా అంటే తిప్పిచ్చి, లిఖ్ దియా హై అతను తిప్పిచ్చి రాశాడు. హీ హ్యాస్ రిటన్ ఇన్వర్టెడ్. మేనే మక్కా జలా దియా. నేను మక్కా మీన్స్ కార్న్, మొక్కజొన్న. జలా దియా కాల్చేశాను. జల్నా అంటే మండటం, కాల్చడం అని అర్థం వస్తుంది. జలానా అంటే మండించటం, కాల్చేయటం అని అర్థం వస్తుందన్నమాట. ఐ బర్న్ట్ ద కార్న్. మేనే కాగజ్ జలా దియా. నేను, కాగజ్ అంటే పేపర్, కాగితం, జలా దియా కాల్చేశాను. మేనే అల్మారీ మే ఫోన్ రఖ్ దియా. నేను అల్మారీ మే అల్మారాలో ఫోన్ రఖ్ దియా ఫోన్ పెట్టేశాను. ఐ పుట్ ద ఫోన్ ఇన్ ద కప్బోర్డ్. అల్మారీ మే అంటే అల్మారీలో అనేసి. మేనే కాంటే పర్ పైర్ రఖ్ దియా. నేను కాంటే పర్ అంటే ముళ్ళు పైన, ముళ్ళు మీద. కాంటా అంటే ముళ్ళు, కాంటే అంటే ముళ్ళులు. కాకపోతే ఇక్కడ కాంటా అనే వర్డ్ పక్కన పర్ అనే పోస్ట్ పొజిషన్ రావటం వల్ల కాంటా కాస్త కాంటేగా చేంజ్ అవుతుంది. పైర్ అంటే అడుగు, రఖ్ దియా పెట్టేశాను. ఐ స్టెప్డ్ ఆన్ ద థార్న్. గిరా దియా మీన్స్ జార విడవటం. ఓప్స్ मैंने फ़ोन गिरा दिया. मैंने थप्पड़ मार दिया. నేను తప్పడ్ మార్ దియా చెంపదెబ్బ కొట్టేశాను. ఐ స్లాప్డ్ హిమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and don't forget to subscribe our channel Stotra Tutorial.